హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఏపీలో కొత్త జిల్లాల కేంద్రాలపై అయితే హైకోర్టు సంచలన తీర్పండి. సో జిల్లాల కేంద్రాల రద్దుపై సంచలన నిర్ణయం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే చట్ట ప్రకారమే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు. ప్రభుత్వం ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదైతే అంటున్నారు. ఆ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేం. పిటిషనర్ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాతే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటుకైతే నోటిఫికేషన్ ఇచ్చింది. కోర్టు ప్రభుత్వ నిర్ణయాలను పరీక్షజాలవు. ఆ నిర్ణయం ప్రక్రియను మాత్రమే పరీక్షించగలవు. సీజే నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం తీర్పు అయితే వెలువరించిందండి. సో జిల్లా కేంద్రాల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాలను అయితే కొట్టివేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటించి, అలాగే పుట్టపర్తిని ఆ తర్వాత జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు అయితే సమర్థించింది. సో అదేవిధంగా అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రామచంద్రాపురం కొత్తగా ఏర్పాటు చేసి కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా వ్యాజ్యం పిల్‌లనైతే హైకోర్టు కొట్టివేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే జిల్లా ప్రధాన కేంద్రాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ఉత్తర్వులు అయితే చట్టవిరుద్ధం కాదని అయితే హైకోర్టు తెలిపిందండి. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ఈ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే ఆ అభ్యంతరాలను ఏవైనా ఉన్నా కూడా ఆహ్వానించడమే కాక వచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకూడదని అయితే చెప్పిందండి. సో ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల జారీ అని అయితే హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదని అయితే వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు గారు అయితే ధర్మాసనం గురువారం తీర్పును వెల్లడించింది.